మన శరీరంలో ఒక చిన్న అవయవం, అది నాలుక. మనము అనేక విషయాల్లో మనం అందరము తప్పిపోవచ్చున్నామని దేవుని యొక్క వాక్యం యొక్క పత్రికలో చూస్తున్నాం. అనేక విషయాల్లో మనము తప్పిపోవచ్చున్నాం. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపం లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమంచుకొనగలిగిన శక్తి గలవాడను. నాలుకను స్వాధీనం ఉంచుకుంటేనే సర్వ శరీరాన్ని మనం కంట్రోల్లో ఉంచుకోగలం. గుర్రములు మనకు లోపడటకు నోటికి కళ్ళం పెట్టి వాటిని మనము తిప్పాల్సి వస్తుంది. మరి మానవుడు నిర్మించిన ఓడలను చూసినట్లయితే ఎంతో గొప్పనైన పినుగాలి కొట్టుకోబడినప్పటికీ ఓడ నడుపు అనే ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత తిప్పగలరు. అంటే కంపాస్. ఆ కంపాస్ దారి చూపిస్తుంది. దారిలో అది ఉత్తరము దక్షిణం అది చూపిస్తుంది. ఆ కంపాస్ ద్వారానే ఓడ నడపబడుతుంది. కానీ మన నాలుక అనేది చాలా చిన్నది, అవయవం చాలా చిన్నది, కానీ బహుగా అదిరిపడుతుందని చెప్పేసి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అది బాగా అదిరిపడుతుంది. మనుషులు పక్షులను, జంతువులను, సర్ప జలచరాలను కూడా సాధు చేయగలడు, కానీ నాలుకను సాధు చేయాలంటే కష్టమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అది ఎలా ఉందంటే మరణకరమైన విషయముతో నింపబడి ఉన్నదంట. దీనితోనే తండ్రి అయిన దేవుణ్ణి స్తుతిస్తాము. దీనితోనే దేవుని పోలికగా ఉన్న మనుషులను శపిస్తాము కూడా. ఒక్క నోటి నుండే ఆశీర్వచనము, శాపవచనము రెండు బయలుదేరుతున్నాయి. సహోదరులు, సోదరీమణులు ఈ విధంగా ఉండకూడదని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తాము. మనము ఇలాగ ఉండకూడదు. నాలుక అదుపులో పెట్టుకున్నవాడు తన శరీరాన్ని కూడా అదుపులో పెట్టుకోగలడు. మృదువుగా మాట్లాడినప్పుడే మనము ఎదుటివారిని మనం గెలుచుకోగలం. అదే మరి మృదువైన మాట కోపాన్ని చల్లారుతుంది, కోపం చల్లారుతుంది. మృదువుగా ఇంత కోపంతో ఉన్నవాడిని కూడా మృదువుగా మాట్లాడినప్పుడే దేశాన్ని, కోపాన్ని చంపాలి అంటే, దాన్ని జయించాలి అంటే ఏం కావాలి? దేవుని ప్రేమ కావాలి. దేవుని ప్రేమ ఎంతవరకు అంటే అంతము వరకు సహించగలగాలి. ఆ నాలుక నుండి మరి భయంకరమైన విషమకరమైన నాలుక కోపం, ద్వేషం వచ్చినప్పుడు మరి మనం సహించగలగాలి. సహించడానికే దేవుడు మనల్ని సృజించాడు. సహించడానికే దేవుడు మనల్ని ఈ లోకంలో ఉంచాడు. సహించిన వాడే ధన్యుడని మరి అనిపించాడు.